అన్ని ఛార్జ్ షీట్లు వేసి ఇన్ని చేసిన తర్వాత చాలా సంవత్సరాలు అవుతుంది, 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల వరకు అంటే చట్టంలో ఆ వెసులుబాటు ఉంది కాబట్టి ఎవరు కాదని లేరు. ఇంతమంది నిందితులు ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు విడివిడిగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం, దీనివల్ల ఒక కామన్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే సిబిఐ చేసినటువంటి ఆన్ బిహాఫ్ ఆఫ్ సిబిఐ మీరు చేశారు, సిబిఐ చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా తెలుసుకునే హక్కు, ట్రయల్ జరగాలి, ట్రయల్ జరగలేదు కాబట్టి నిజమా కాదని తెలుసుకునే హక్కు ప్రజలు కోల్పోతున్నారు. సిస్టంలో ఇన్ని లూప్ హోల్స్ ఉండడం వల్ల ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం వల్ల నిజమా పదా తర్వాత పెడదాం, తప్ప మీద ఆయనదా ఎవరిదో ఒకరు తేలాలి కదా. అది తేలకపోవడం అనేది ఆయనే కాదు ఏ రాజకీయ, ఇప్పుడు చంద్రబాబు మీద కూడా కేసులు పెట్టారు. ఇది ఇలా అదే చంద్రబాబు కూడా ఉపయోగించుకుంటారు రేపు. అందుకని ఏం చేయాలంటే ఈ కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని చెప్పేసి స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయమని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అన్నట్టు ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పిటిషన్ వేయడం, ఇందులో డెసిషన్ అవగానే వెంటనే హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు లేకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మధ్యలో స్టే తెచ్చుకోవడం, దీనివల్ల ఏమైపోయిందంటే ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల్లో ఇటువంటి స్టేలు ఇవ్వడము, ప్రొలాంగ్ చేయకపోవడం, ఛార్జెస్ వెంటనే ఫ్రాంక్ చేయడం, ఇవన్నీ కూడా కొత్త చట్టాల్లో మార్పులు తెచ్చిన 3 చట్టాల్లో అవి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంట. న్యాయం ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో ఆ న్యాయం జరగదు అన్నది కూడా మనం. సో ఆ విధమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఒక కేసుకి ఒక కోర్టు, ఇంకా కోర్టు వేరే పనులు చేయకూడదు అన్నది నిర్ణయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సత్యం కేసు తీసుకుంటే అందులో ఒక కేసు ఒక కోర్టు అంతే, ఇంకా వాళ్ళకి వేరే పని ఉండదు, దీని మీద చేయాలి. అందుకనే ఐ థింక్ 1.5 yearsలో కేసు సెటిల్ అయిపోయింది, కన్విక్షన్ వచ్చేసింది, అయిపోయింది ఆ కేసు. అది మళ్ళీ అప్పీలు ఆ ప్రొసీజర్లో. కానీ బేసిక్ ఏదైతే ఉందో కేసు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, ట్రయల్ కండక్ట్ చేయడం, తర్వాత కన్విక్టెడా అక్విటెడా ఇవన్నీ కూడా జరగడానికి 1.5 yearలో చేసాం. సో ఆ విధంగా చేయగలగాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా డిలే అయిపోతుంది కేసు. కాబట్టి దాని మీద ఏంటంటే వ్యవస్థల యొక్క పారదర్శకత పట్ల దాని మీద కూడా అనుమానం వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మీరు అన్నట్టు కేసెస్ డిస్పోజల్ త్వరగా ఉండాలి. ఈవెన్ వీళ్ళు కూడా సహకరించాలి. అంటే వీళ్ళ మీద ఉన్న కేసులు ఎస్ఆ నో అన్నదానికి వీళ్ళు కూడా చేయాలి. అందుకనే ఏం సజెస్ట్ చేశారంటే ఇప్పుడు ఏమవుతుంది, శిక్ష పడితే 2 సంవత్సరాల శిక్ష పడితే మీరు 6 సంవత్సరాలకు ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు, అది ప్రస్తుతం. కానీ యాక్చువల్గా పర్మనెంట్గా బ్యాన్ చేయాలన్నది కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ మేమేమంటున్నామంటే ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత వాళ్లకు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకండి. అది ఇంకో డిబేట్ అవుతుంది కదా, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ కదా. లేదు, ఛార్జ్ షీట్ వేయడము ఛార్జెస్ ఫ్రేమ్ చేయడము 2 విభాగాలు. ఛార్జ్ షీట్ అంటే పోలీసు వేస్తారు, ఛార్జెస్ అంటే కోర్టు ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి పోలీస్ మీరు డౌట్ పడుతూ ఉంటారు కాబట్టి కోర్టులో కనుక ఛార్జెస్ ఫ్రేమ్ అయితే అప్పటి నుంచి వాళ్ళు కేసు డిస్పోజల్ అయ్యే వరకు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదంటే వీరు త్వరగా ఈ ఛార్జెస్ ఫ్రేమింగో లేదో అన్న దాని గురించి వీళ్ళు సహకరిస్తారు. ట్రయల్ అయిపోయిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమింగ్ లేదు, ట్రయల్ ఛార్జ్ షీటు, ఛార్జెస్ ఫ్రేమింగ్, ట్రయల్, ఆ తర్వాత శిక్ష. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఛార్జెస్ ఫ్రేమింగ్ ఇంతవరకు అవ్వలేదు, ఫ్రేమింగ్ డిశ్చార్జ్ పిటిషన్లే నడుస్తున్నాయి. సో అది కనుక ఛార్జెస్ ఫ్రేమింగ్ అన్నది ఒక పెడితే అప్పుడు ఏముందంటే వీళ్ళందరూ కూడా త్వరగా ఏదో ఒకటి తేలిపోవాలి. ఇక్కడ ఛార్జెస్ ఫ్రేమా డిశ్చార్జా, ఛార్జ్ ఫ్రేమ్ అయితే మీకు ఎలక్షన్ లేదు, డిశ్చార్జ్ అయిపోతే యూ కెన్ కంటెస్ట్. ఆ విధమైన మార్పులు తీసుకురావాలి దీంట్లో. లేకుంటే కన్విక్షన్ అయ్యే వరకు అంటే కన్విక్షన్ వరకు రాకుండా చూసుకుంటారు కేసుని. అదే జరుగుతుంది. ఆ విధంగా కొన్ని కేసులు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 37% మంది పార్లమెంటేరియన్స్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎంత ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ మొత్తుకున్నా క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వద్దండి, లేదు డిస్క్వాలిఫై చేయాలి. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఊహ చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కేసు ట్రయల్ చేశారు, విచారణ చేశారు, పలు దఫాలుగా పర్సనల్ 1-to-1 విచారణ చేశారు. రేపు మీరు చట్టసభ సభ్యుడిగా వెళ్తారు, మీరిద్దరు ఒకే చోట కొలీగ్స్గా ఉంటారు, ఎలా ఫేస్ చేస్తారు ఈ సిచ్యువేషన్ అనేది? ఎందుకంటే పర్సనల్ ఎనిమిటీ ఎక్కడా లేదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పర్సనల్, ఇట్స్ ఎ డ్యూటీ. ఆ డ్యూటీ అయిపోయింది, ఇది కొత్త డ్యూటీ. శాసనసభ్యుడిగా ఒక కొత్త డ్యూటీ నేను తీసుకుంటాను. ఆ డ్యూటీలో నేను నిర్వహించాల్సిన విధులు నేను నిర్వహిస్తాను. దెర్ ఇస్ నో డౌట్. దానికి దీనికి దెర్ ఇస్ నో ఇంపాక్ట్. ఒక వ్యక్తి గురించి ఏ విధంగా మనం పర్సనల్ లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం లేదంటాను నేను ఇప్పుడు. ఎస్, ఆయన వస్తే నేను అక్కడికి వెళితే ఇద్దరం శాసనసభలో నిర్వహించాల్సిన విధులు మేము నిర్వహిస్తాం, ఇద్దరం కూడా.
ఎంతమంది వస్తే అందరూ కూడా విధులు నిర్వహించాలి.